మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6, 7, 8 3 వచనాలు చదువుతాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి వారికి ఇష్టము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. అక్కడ వరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దానిలో దాగి ఉన్న శక్తి, దాని గురించి ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాము. యేసు ప్రభువు ప్రార్థన గురించి, ఉపవాసం గురించి చెప్పిన మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలలో చూస్తాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో కూడా ఉపవాసము, ప్రార్థన గురించి మనం దేవుని మాటలను చూస్తాం. ఇందులో భాగంగా మనం గమనిస్తే క్రైస్తవ జీవితంలో తప్పకుండా వాక్యం చదవాలి, క్రైస్తవ జీవితంలో తప్పకుండా దేవునిని స్తుతించాలి, క్రైస్తవ జీవితంలో తప్పకుండా ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో ఈ 3 తప్పక ఉండాలి. ఏమేమి ఉండాలి? 1, ప్రతిరోజు దేవుని వాక్యం తప్పక చదవాలి, ప్రతిరోజు దేవునిని స్తుతించాలి, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి. వేషధారణ మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలట. వేషధారణ మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు మన జీవితంలో ఉండాల్సిన ఏంటి అంటే మరలా 3. 1, ఫస్ట్ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఉండాలి. తర్వాత వాక్యం చెప్తుంది 19వ వచనము తర్వాత మనము ముందు చూసినప్పుడు ధర్మము చేయుట మన జీవితంలో ఉండాలి. ఇవ్వడము, ఇచ్చే గుణము మన జీవితంలో ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనము ఆ మాటను చూస్తాము. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండ నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. ధర్మము చేయాలి, ఫస్ట్ ప్రార్థన చేయాలి. 5, 6, 7, 8 వచనాలలో ప్రార్థన మన జీవితంలో వేషధారణ ఉండకూడదు. ఉండవలసింది ఏంటి అంటే ఫస్ట్ ప్రార్థన ఉండాలి, తర్వాత ధర్మం చేసే గుణం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి, ఇచ్చే మనస్తత్వం మనకు ఉండాలి. పని కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు, సేవకుని కొరకు ఇచ్చే మనసు మనకు ఉండాలి. తర్వాత 3వది ఉపవాసం ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనుము, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేషధారణ మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మన జీవితంలో ఉండవలసింది 1 ప్రార్థన, 2వది ధర్మం, ఇచ్చే గుణం, 3వది ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండడం అంటే తినడం మానేయడమే కాదు, తిండికి ఇచ్చే ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వడమే ఉపవాసము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్టుగా ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడాలని కాక దేవునికి కనబడాలని మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ముఖం కడుకొని, తలంటుకొని, రహస్యమందు చూచుచున్న దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఉపవాసం ఉండడం అంటే తిండి మానేయడం మాత్రమే కాదు, తిండికి ఇచ్చే ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వడమే నిజమైన ఉపవాసము. ఈ ఉపవాసము మనము పద్ధతి ప్రకారంగా, వాక్యానుసారంగా, దేవుడు మెచ్చినట్టుగా, దేవుడు ఆశించినట్టుగా ఉపవాసము ఉండగలిగితే అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు ఉన్నది. ఎస్తేరు ఒక స్త్రీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చరిత్ర మొత్తము మారిపోయింది. ఒక ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చరిత్ర మొత్తం మారిపోయినప్పుడు ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా,
ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనము కూడా ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా పరిస్థితులు మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి, చరిత్రే మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనము, ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదట. ఎందుకంటే ఇక్కడ అన్నపానములు మానేసి దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అక్కడ రాజుకు నిద్ర ఎలా పడుతుంది? దేవుడు ఆ రాజుకు నిద్ర పట్టనిస్తాడా? తన దేవుని ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే తన ప్రజలకు న్యాయం జరిగే వరకు దేవుడు రాజును నిద్రపోనీయడు. మన దేవుడు కొనుగడు, నిద్రపోడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నీ కొరకు ఎన్ని అధికారాలనైనా ఆయన నీ దగ్గరికి తీసుకురాగలుగుతాడు. నీ చేసే ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యాలను ఆయన జరిగించగలడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. నీకు కూడా న్యాయం జరిగేంత వరకు, నీ జీవితంలో కూడా అద్భుత కార్యం జరిగేంత వరకు ఇక్కడ ఎవరిని కూడా ప్రభువు నిద్రపోనీయడు. నీ ప్రార్థన వృధా పోనీయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వృధా పోదు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, మేము ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని దేవుని ఎదుట ఒప్పుకున్నాము అని. దేవుని ఎదుట మనం ఉపవాసం ఉండి మొదట ఒప్పుకోవాలి. మేము పాపాత్ములమని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన ఎందుకు కనికరపడతాడు, మన ప్రార్థనను వింటాడు, మన సమస్యకైన పరిష్కారాన్ని ఇస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది. ఎన్ని సబ్జెక్టులుగా చెప్పినా, ఎన్నిసార్లు ఉపవాసంలో శక్తి ఉందని చెప్పినా ఇంకా ఎంతో సమాచారం దాగి ఉంటూనే ఉన్నది. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా సన్నిధికి తిరిగి రండి అని. ఇప్పుడన్నా మీరు వ్రత దినమును, ఉపవాస దినమును యోవేలు 2:12లో, యోవేలు 2:14లో చూస్తాము. ఇప్పుడైనా మీరు ఉపవాసంతో నా సన్నిధికి రండి, మీరు కోల్పోయిన దాన్ని నేను తిరిగి ఇస్తాను, మీరు నష్టపోయిన పంటను తిరిగి ఇస్తాను, మీరు నష్టపోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తాను, మీరు కోల్పోయిన ఆర్థిక పరిస్థితులను నేను మరలా తిరిగి పునరుద్ధరింప చేస్తాను, మీరు కోల్పోయిన జీవితాన్ని మీకు తిరిగిస్తాను. మీరు ఉపవాసంతో నా సన్నిధికి రాగలిగితే మీరు కోల్పోయిన వాటిని మరలా ఇస్తాను నేను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈయన మరలా ఇచ్చే దేవుడు. మరలా మనం పొందాలంటే, కోల్పోయిన దానిని మరలా పొందాలంటే, కోల్పోయిన ప్రతి విషయాన్ని నువ్వు రికవర్ చేసుకోవాలి, రిస్టోర్ చేసుకోవాలి అంటే తప్పకుండా మనము ఉపవాసంతో ప్రభు సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఉపవాసము. నెక్స్ట్ రెండవది ప్రార్థన. క్రైస్తవులు ఎందుకు ప్రార్థనలో మోకాలు వేస్తారు? ఎందుకంటే దేవుని ముందు మోకాలు వేసి ప్రార్థన చేస్తే నీకు వ్యతిరేకంగా ఒక్కరు కూడా నిలబడరు. నువ్వు దేవుని ఎదుట మోకాలు వేసి ప్రార్థన చేస్తే ఏ సమస్య నీ ముందు నిలబడదు, ఏ మనుషుడు నీ ముందు నిలబడడు, ఏ అనారోగ్యం నీ ముందు నిలబడదు, ఏ దుష్టుడు నీ ముందు నిలబడడు. నీకు హాని చేయ తలిచిన వారు ఎవరు కూడా నీ ముందు నిలవలేక పారిపోతారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు ఎందుకు ప్రార్థనలో మోకాలు వేస్తారంటే, నీ మోకాలు వేసే ప్రార్థనలో ఆ మోకాలలో శక్తి ఉంది, ఆ మోకాల ప్రార్థనలో శక్తి ఉంది, ఆ ప్రార్థనకు బలమైన శక్తి ఉంది. నువ్వు దేవుని ఎదుట మోకాలు వేయడము అంటే, మోకాలు వేయడం అంటే ఏంటో తెలుసా? మనము దేవునికి సరెండర్ అవుతున్నామని అర్థం. మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటున్నాము అని అర్థం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు, ఆయనే సమస్తాన్ని సమకూరుస్తాడు. కాబట్టి తప్పకుండా మనము మోకాలు వేసి దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. ప్రార్థనలో లెక్కలేని తనముగా ఉండొద్దట. మనం చదివిన మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రార్థనలో లెక్కలేని తనము క్రైస్తవుడికి ఉండకూడదు. లెక్కలేని తనం ఏంటి? వేషధారణగా ప్రార్థించొద్దు అని వాక్యం చెప్తుంది. వ్యర్థమైన మాటలతో ప్రార్థించొద్దు, వేషధారణతో ప్రార్థన చేయొద్దు, వ్యర్థమైన మాటలతో ప్రార్థన చేయదు. మరి ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇస్తాడు. ప్రార్థన అంటే దేవునితో వ్యక్తిగత సంబంధము, దేవుడు నీవు మాట్లాడుకునే ముచ్చటించే సమయము ప్రార్థన అంటే. ప్రార్థన అంటే మనం భయపడవలసిన పని లేదు, నాకు రాదు, నేను చేయలేను అనడానికి లేదు. ఇది వరమో ఫలమో కాదు. ప్రార్థించవలసిన భారము, ప్రార్థించవలసిన బాధ్యత మన దగ్గర ఉంటే మనం తప్పక ప్రార్థిస్తాం. ప్రార్థన ఆత్మను కలిగి మనం ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేయడాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నీకు సమయం దొరికినప్పుడల్లా
నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, మోకాలేసి ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొచ్చు, పనిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. అడుగడుగున మన మనసు, మన ధ్యానము, మన హృదయ ధ్యానము దేవుని మీద లగ్నం చేయడం, దేవుని మీద కేంద్రీకరించడం. దేవునికి నీకు వ్యక్తిగతమైన సంభాషణ, దేవునికి నీకు మధ్య వ్యక్తిగతమైన సంబంధమే ప్రార్థన. దీనిని మనం ఎప్పుడు కూడా మానకూడదు. దేవునికి స్తోత్రం. మొదటిది ఉపవాసము, రెండవది మోకాల ప్రార్థన, మూడవది దైవ భయము కలిగి ఉండాలట. దేవుని ప్రజలు ఎలా ఉండాలి? దైవ భయము కలిగి ఉండాలి. చదువుదామా? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 28:14. చాలా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యము భయము, దేవుని యందలి భయము, నిత్యము దేవుని యందలి భయము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడినవారు, వారు దీవింపబడిన వారుగా బైబిల్ గ్రంథం సెలవిస్తామని. భాషలు నేర్చుకున్నా బ్రతుకు పాడవదని గ్యారెంటీ లేదు. భయము నేర్చుకుంటే భద్రముగా ఉండవచ్చు. భయం నేర్చుకుంటే భద్రంగా ఉండవచ్చు. దేవుని దగ్గరనే భద్రత ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకు భద్రత ఉన్నది. దేవుని మీద ఎవరైతే దేవుడు అంటే భయపడి దేవుని యందు భయము కలిగి జీవిస్తారో మిగిలిన దేనికి భయపడరు. వారు వరదలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, కరువులు రావచ్చు, శత్రువు రావచ్చు, రకరకాల మనుషుల చేత నిందలు అవమానాలు కలగొచ్చు. వీటి ఏటికి భయపడము, ఎందుకంటే మనం దేవునికి భయపడేవారం కాబట్టి. దేవునికి భయపడేవారు దేనికి భయపడరు. అన్నిటికీ భయపడేవారు దేవుని అందలి భయము లేదని అర్థం. ప్రతి దానికి భయపడతారు. కొందరు పిల్లికి భయపడతారు, తుమ్ములకు భయపడతారు, నిమ్మకాయలకు భయపడతారు, గుమ్మడికాయలకు భయపడతారు, ఎర్రబట్టకు భయపడతారు, కోడిగుడ్డుకు భయపడతారు. వీటికి భయపడేవారు క్రైస్తవులు ఎలా అవుతారు? దేవుని ప్రజలు ఎలా అవుతారు? దేవునికి భయపడేవారు క్రైస్తవులు. దేవునికి భయపడాలి, దేవుడు సృష్టించిన వాటికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడికి మంత్రం పారదు, క్రైస్తవుడికి ఇంకా ఏ శకునం పారదు, క్రైస్తవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనకు విరోధి ఎవరు కూడా లేరు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకున్నాము. అపవాది వేసే అగ్ని బాణములను చల్లార్పడానికి విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉన్నది. వాక్యం అనే 2 అంచెల ఖడ్గం మన దగ్గర ఉన్నది. ఇన్ని ఉన్నాక ఏది కూడా నీ మీద పారదు, ఏది కూడా నీ మీద పని చేయదు. దేవుని అందు భయం ఉంటే చాలు, మిగతా దేనికి మనం భయపడము. ఈ లోకంలో చూస్తున్న ప్రతి దానికి నువ్వు భయపడవలసిన పని లేదు. అవి నేనేం చెయ్యవు. దేవుని అందు భయము భక్తి కలిగి ఉంటే చాలు. ఈ లోకంలో ఏది కూడా నన్ను మనల్ని ఏది కూడా ముట్టదు. సాతాను నిన్ను ముట్టడు, అపాయం నిన్ను ముట్టదు, రోగం నిన్ను ముట్టదు, సమస్యలు నిన్ను ముట్టవు, ఏది నిన్ను ముంచివేయదు. దేవుని వాగ్దానాలు లేవా? దేవుని ప్రవచన వాక్యాలు లేవా? జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నిన్ను కాపాడుతాను, జలములు నిన్ను ముంచవు. అగ్నిలో వెళ్ళినప్పుడు నేను నిన్ను కాపాడుతాను, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీతో పాటు వస్తాను అని ప్రభు చెప్పలేదా? ఈ వాగ్దానాలు, ఈ ప్రవచన వాక్యాలు మనకు ఉన్నప్పుడు మనం దేవుని అందరి భయం కలిగి ఉందాం. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది. ఉపవాసం ఉండి ప్రార్థనతో మనం దేవుని సన్నిధికి వస్తే 2 అంతలు పొందుకుంటాము. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నీ ముందు ఏ సమస్య నిలవనేరదు. దేవుని అందరి భయము కలిగి ఉంటే ఈ లోకంలో దేనికి కూడా నువ్వు భయపడవు. ఈ 3 విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని అందరి భయం కలిగి ఉందాము, ధైర్యంగా ముందుకు కొనసాగుదాము. దేవుడి మాటలను మనం వినికిడిలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. 1 నిమిషం. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికే వందనాలు, వందనాలు, వందనాలు. అడుగుదాం, అందరం ప్రార్థించేద్దాం. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తే పోగొట్టుకున్న వాటిని మరలా ఇస్తానన్నావు కదా ప్రభువా. ఉపవాసంతో నీ సన్నిధికి వస్తున్నాము. మా జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇవ్వండి, కోల్పోయిన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. దేవా, నీ సన్నిధిలో మాకు మరలా ఇస్తానన్నావు. యోవేలుతో చెప్తున్నావు, ఈనాడు మాతో మాట్లాడుతున్నావు.
మరలా ఇచ్చే దేవుడు. నీ ఎదుట మోకాలేసి ప్రార్థిస్తే రహస్యమందు చూచు తండ్రివి మాకు ప్రతిఫలం ఇస్తానన్నావు, బహుమానం ఇస్తానన్నావు. తండ్రి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము, మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము. సహాయపడండి అయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచండి, సహాయపడండి ప్రభువానికి వందనాలు. మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ సహాయాన్ని దయచేయండి. మహిమ తెచ్చుకోనండి ప్రభువానికి వందనాలు. నీ అందరి భయము భక్తులు మాకు నేర్పించండి దేవా. నీకు భయపడడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు. దేవా నీకు భయపడాలి. నువ్వు సృష్టించిన వాటికి, వస్తువులకు, వాహనాలకు, మనుషులకు దేవా దుష్టునికి కాకుండా నీకు భయపడి నీ అందరూ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయపడండి. ఈ వాక్యం మా వినికిడిలో దీవించండి. విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించడానికి నేను కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యం అందరి హృదయంలో ఫలింపబడును గాక. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితంలో గొప్ప ధైర్యం వచ్చును గాక. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలు ఆశీర్వదించబడును గాక. నీ నామానికి మహిమను చెల్లిస్తున్నాను, ఘనతను చెల్లిస్తున్నాము తండ్రి. సహాయపడమని వేడుకుంటున్నాను. కృప చూపించండి, దయ